పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు ప్రశ్నించే విధానం ఏంటంటే, మేము 10 లక్షలు పోసి స్కూల్లో కాలేజీ పెడుతున్నాం కదా, మరి మాకు 10 లక్షల విద్య ఎందుకు అందించరు, మేము ఇంకెందుకు పెట్టడం, మేము ఎందుకు చెప్పుకోవాలి, మీకు అంత 10 లక్షలు ఇవ్వాలి, మేము చెప్పుకోవాలా అని అడుగుతారు కదా కొంతమంది పేరెంట్స్. ఎస్ కదా, నేను ఇందాక మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆన్లైన్ వీడియోస్ చూసి డాక్టర్ అయినటువంటి పిల్లల్ని చూసా నేను చెప్పాను కదా, మరి వాళ్ళకి 10 లక్షలు ఇన్పుట్ అందలేదు కదా. నేను అదే అంటున్నా, ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ని మనం అందించిన క్షణం, అందించిన మరుక్షణం, అది అందించడానికి ఎవరికి ఏ విధంగా అందిస్తారనేది తర్వాత విషయం. అది మారిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ రెడీమేడ్ ఫార్ములా అండి శ్రీదేవి గారు. ఇది షాప్కి వెళ్ళి కొనుక్కుని వచ్చి ఇది కాదు. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉంటే ఇద్దరు ఒకలా ఉండరు. సో ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఇంపార్టెంట్. వాడు ఎక్కువ మాట్లాడుతున్నట్లయితే అతను మాట్లాడేటువంటి స్పష్టంగా మాట్లాడడం, అతను కరెక్ట్ చేయడం అనేటువంటిది అవుతుంది. ఇంకొకరు తక్కువ మాట్లాడుతున్నారు అనేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటిది ఇక్కడ కావాల్సినటువంటి సపోర్ట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అనేటప్పుడు ఆ పేరెంట్ మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పేరెంటింగ్కి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లెవెల్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఆ లెవెల్కి రాలేదో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నేర్పేటువంటిది ఏమిటంటే వీళ్ళ ఎమోషన్స్ని వాళ్ళకి నేర్పుతారు. సిచ్యువేషన్ని అర్థం చేసుకుని మనం మాట్లాడేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది, వీళ్ళు ఇంతే అని మాట్లాడేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది. ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ ప్రకారం మన ఎమోషన్స్ని అక్కడ అందించడం ఒకలాగా ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇది పేరెంట్స్ ఏమిటంటే అథారిటేటివ్గా ఉంటారు కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు అనేటువంటి అనుకుంటారు. అదే సమస్య. ఇక్కడ పిల్లలకి చెప్పమంటారా సమస్య, ఎక్కడో చెప్పమంటారా పేరెంట్సే సమస్య. నాకు చాలా మంది తిట్టుకున్నా, చాలా మంది తిట్టుకున్న ఇది మాత్రం ఒక్క క్షణం నేను వెల్ విషర్గా చెప్తున్నా, ఒక్క క్షణం ఆలోచించండి. పిల్లల విషయంలో వాళ్ళు స్పందించేటువంటి విధానంలో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము, మన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక 15 రోజులు అలాంటి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఆ తర్వాత ఆ మరుక్షణం అంటే ఇది రెస్పాండ్ అవ్వటానికి ముందు, దీన్ని తీసుకునేటువంటి ముందు మొట్టమొదటిగా మీ పిల్లల్లో ఈ చేంజ్ చూడాలనుకునేటప్పుడు ఆ చేంజ్ వస్తుందనేటువంటిది బిలీఫ్తో మీరు ఉండండి. ఒక 15 రోజులు ట్రై చేయండి. ఏదైనా ఒక సిచ్యువేషన్, పలానా విషయంలో మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మారట్లేదు ఎంత చెప్పిన అనేటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్పింది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక 15 రోజులు ట్రై చేయండి. కాకపోతే నన్ను అడగండి. సో ఏదైనా సరే పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు మన ఇష్టాలు. లేదు నువ్వు అదే చదవాలి, అక్కడే ఉండాలి, అక్కడే చేయాలనేది కాదు. పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఆ పిల్లల్ని కూడా అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు మన దారిలోకి వస్తారేమో కదా. అంటే ఒక్కటి అంటే ఇక్కడ కూడా చిన్న స్లైట్ చెప్తాను. వాళ్ళు రుద్దకూడదని మనం చెప్పడం మానేయటం కూడా ప్రమాదం. ఇక్కడ ఆ విషయాన్ని అర్థమయ్యేటువంటి విధంగా వివరించడం, అర్థమయ్యేటువంటి వివరణ. ఉదాహరణకు చెప్తానండి, ఇప్పుడు మ్యాథమెటిక్సే ఉంది. మ్యాథ్స్ ఎందుకు చదవాలి, నాకు ఇష్టం లేదు మ్యాథ్స్, అసలు ఎందుకు చదవాలి, అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉంటాయి. ఈ పిల్లవాడిని నువ్వు ఏం అవ్వాలి అని అనుకున్నట్లయితే ఓ మంచి ఇంజనీర్ అవ్వాలి అంటాడు. రైట్. సో ఇప్పుడు ఆ ఇంజనీర్ అవ్వాలి అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ లేకపోతే అప్పుడు ఇంజనీర్ అవ్వడు. రైట్. సో ఇప్పుడు ఏమిటంటే స్కూల్స్లో కూడా ఆ డిఫరెన్స్ను, ఆ కోరిలేషన్ తీసుకురావాలి అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చదివేటువంటి చాప్టర్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికీ అర్థమయ్యేటువంటిది, దాని విలువ ఏమిటని నేను ఇందాక నుంచి నా ఆవేదన, నా బాధ, ఆక్రందన ఏమిటంటే ప్రైమ్ నెంబర్ అని పిల్లలు చదువుకుంటారు. ప్రైమ్ నెంబర్ అని చదువుకుంటారు. ఎందుకు ప్రైమ్ నెంబర్? ఆ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ వల్లే ఈ రోజున ఎన్క్రిప్షన్ అనేటువంటి, అంటే ఆ డేటాని కాపాడటం అనేటువంటి ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి బేసిక్ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్. అంటే ఒక పెద్ద నెంబర్ తీసుకుంటే దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అనేటువంటిది చాలా కష్టమైన పని ఇదివరకు. ఇప్పుడు కొంచెం సిస్టమ్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు కూడా ఆ పెద్ద నెంబర్స్ విషయంలో. రైట్. సో దాన్ని బేస్ చేసుకుని, మ్యాట్రిసెస్ బేస్ చేసుకుని ఎన్క్రిప్షన్ అనేటువంటిది క్రియేట్ చేశారు. ఐడియా ఏమిటి అంటే, బేసిక్ ఐడియా ఏమిటి, ఆ మ్యాథమెటికల్ ఐడియాని డెవలప్ చేసి వచ్చినటువంటివి ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా. సో హయ్యర్ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు పక్కన పెడితే చిన్నపిల్లలకి అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ప్రైమ్ నెంబర్కి సంబంధించే మనం చూస్తే ఆ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ లేకుండా ఈ స్థాయిలో ఈ ఎన్క్రిప్షన్ వచ్చి ఉండేది కాదు. తర్వాత చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది, అది వేరే విషయం. రైట్. సో కాబట్టి మరి ఈ మ్యాథమెటిక్స్, ఈ సైన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి?
కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి, 400-500 సంవత్సరాల నుంచి బాగా ఉన్నటువంటివి. వాటి యొక్క రిజల్ట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? సమాజంలో ఎవాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వీళ్ళ బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే చదువుతున్నారో దీనికి సంబంధించినటువంటి అప్లికేషనే ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో చూస్తున్నటువంటి మార్పులు. ఈ రోజున మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం, రేపొద్దుట 100 మంది దీన్ని చూడగలుగుతున్నారు అంటే దానికి సంబంధించింది కూడా దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రమే. సో దీనికోసం మనం రెడీ అవుతున్నాము. ఓకే. అదొకటైతే, రెండోది ఈ రోజు నాకు అర్థం కానటువంటిది 10 రోజులు 15 రోజుల తర్వాత అండి నాకు దాని మీద కమాండ్ వచ్చింది అనుకుందాం. ఆ మూమెంట్ పిల్లలకి అర్థమైంది అనుకోండి, ఓకే, దేనికైనా 15 రోజులు 10 రోజులు ఇస్తే నేను సాధిస్తాననేటువంటి ఆటోమేటిక్ ఆ క్వాలిటీ మీరు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? నిజమే సార్, కరెక్ట్, బాగా చెప్పారు ఇది. సో ఇవి ఇంత లోతుగా, ఇంత ప్రశాంతంగా, ఇంత రైట్ పేషెన్స్తో చూసేటువంటి ఓపిక లేదు అనుకున్నప్పుడు ఈ ఫలితాలు కూడా మీకు కనిపించవు. ఓపిక లేకపోతే ఈ ఫలితాలు కనిపించవు. నేనేం చెప్తున్నానంటే ఈ ఫలితాలు చూసి నేను చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. Okay. సో ఇవన్నీ కూడా వీటికన్నీ Practical గా. ప్రాక్టికల్గా ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే కొన్ని కోర్సెస్ కూడా మనం చేస్తూ ఉంటాం. Okay. పిల్లల విషయంలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో. ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం టీనేజర్స్ అసలు ఎందుకు మాట వినరు, అసలు వాళ్ళకి ఏమిటి, ఏ విధంగా గైడ్ చేయాలనేటువంటిది అది వేరే కంప్లీట్ ఎపిసోడ్ చేద్దామంటే. Okay. సో వీటికి ప్రాక్టికల్గా ఏం చేస్తే వాళ్ళు వింటారు, లేకపోతే ఏం చేస్తే దాని వాల్యూ గమనిస్తారు అనేటువంటివి డిఫరెంట్ కోర్సెస్. ఇన్నో మెంటర్షిప్ అని, ఎక్సెల్ మైండ్ అని, అన్స్టాపబుల్ అని. సో ఇలాగా ఒక క్యూరేటెడ్ థింగ్స్ అన్నమాట అండి. సో ఏ పిల్లవాడు ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాటి రోజువారీ ఆలోచన ఏ విధంగా ఉంది, దానికి రిలేట్ చేస్తూ వాళ్ళే సెల్ఫ్ రిలయంట్ అవ్వటానికి మనం చాలా ప్రాక్టికల్గా చేసేటువంటి టిప్సే నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మన డిస్కషన్ ఏమిటంటే ఈ చిన్న చిన్న మార్పులు చేయగలిగితే పెద్ద పెద్ద ఫలితాలు, ఆ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలు పిల్లలకి ఇస్తాయి. మరీ ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారండి. గత 25 సంవత్సరాల నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ వేరే, ఇప్పుడు ఉన్నటువంటి అన్సర్టెనిటీ వేరే. టెక్నాలజీ పరంగా ఇప్పుడు పిల్లలు ఏమిటంటే ఇదివరకు మీకు ఆ స్టాండర్డ్ వేలో జాబ్ అనేటువంటి ముందుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏమిటి అంత అన్సర్టన్గా ఉంది. అదే సందర్భంలో రెండవది ఏమిటంటే మీకు చాలా ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి, అంటే వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి, అంత బ్రీత్ తీసుకునేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఏమిటంటే ఓన్లీ డిగ్రీలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఇది వరకు నీకు డిగ్రీ ఉండి కొంచెం స్కిల్స్ ఉన్నా చాలు మిమ్మల్ని మార్చుకుని మీకు కొంత ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. సో పిల్లలు ఏమిటంటే ఆ పేపర్కి, ఇప్పుడు బయట ఇండస్ట్రీ ఏమిటంటే పేపర్కి వాల్యూ ఇచ్చేటువంటి అవకాశం లేదు, రైట్? అది ఓన్లీ గేట్ పాస్ మాత్రమే. ఆ లోపల మనకు స్కిల్స్ మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటివి. సో ప్రపంచం ఏమిటంటే ఆ విధంగా మారిపోతున్నటువంటి ప్రపంచం. రాబోయే 25 సంవత్సరాలు ఏ విధంగా మారుతుందంటే ఆ స్కిల్ బేస్డ్. ఆ స్కిల్ బేస్డ్లో మొట్టమొదటిగా మీకు ఉండాల్సినటువంటిది ఏమిటి, మీకు ఆలోచన విధానం అనేటువంటిది ఇంపార్టెంట్, మీ పేషెన్సే మీకు ఇంపార్టెంట్, మీ డిసిప్లినే మీకు ఇంపార్టెంట్, మీ కమ్యూనికేషనే మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్ పదాల్లో మనం ఎప్పుడైనా ఏదైనా ట్రైనింగ్ ఇస్తామా? ట్రైనింగ్ ఏమి ఇవ్వము. కాకపోతే మరి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇంత డెవలప్మెంట్ అవ్వాలని ట్యూషన్కి పంపించాలేమో, ట్యూషన్లో సరిగా చెప్తారో చెప్పరో తెలియదు, అదొక అనుమానం. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళినా బాగా చదవట్లేదు అని ఇదొక ఇంకో ట్యూషన్ మారుస్తారు, ఇంకో ట్యూషన్ మరి ఎలా ట్యూషన్ మరి ట్యూషన్ మీద ట్యూషన్ మార్చినప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటారు? పిల్లవాళ్ళలోనా, మనలోనా, టీచర్లోనా? ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటేనండి రైట్ మైండ్ సెట్. అంటే అతను చేసే పని మీద ఆ అవసరాన్ని గుర్తించి ఆ వాల్యూని గుర్తించేటువంటి రైట్ మైండ్ సెట్ లేకపోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మీరు పెద్ద స్కూల్, మీరు ఇందాక చెప్పారు కదా, స్టార్టింగ్లోనే చెప్పారు కదా, చాలా రీసెర్చ్ చేసి పెద్ద స్కూల్లో జాయిన్ చేశామని చెప్పారు, రైట్ అండి? చేశారు. అక్కడ అనుకున్నది రానప్పుడు ఏం చేశారు, మళ్ళీ ట్యూషన్ పెట్టారు. ఆ ట్యూషన్లో కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, ట్యూషన్ మార్చారు. మరి ఎక్కడుంది ప్రాబ్లం? స్కూల్ని తిట్టుకుందామా, టీచర్ని తిట్టుకుందామా? ఇది కాదు కదా మనకు పరిష్కారం, అది కాదు కదా. మనం ఎప్పుడు చెప్పేటువంటిది ఏమిటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చోట ఎక్కడైతే నేను బెస్ట్ మంచిని తీసుకోగలనో ఆ మంచిని తీసుకునేటువంటి విధంగా పిల్లల్ని రెడీ చేయడమే మన దగ్గర ఉన్నటువంటి పాయింట్. అంతే, అంతకు మించి ఇంకోటి లేదు. దీన్ని రెడీ చేసి, ఎందుకంటే వాటన్నిటిని మనం రెడీ చేయలేము. నాకు ఇమీడియట్గా ఏమిటంటే ఆ స్కూల్ని తిట్టడం, ఈ కాలేజీని తిట్టడం అనేటువంటి దానికి సమస్యకు పరిష్కారం కాదు. కరెక్ట్.
రైట్? ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉంటారు. ఆల్రెడీ కొంతమంది వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ బెస్ట్ ఏం తీసుకోవాలి? అదే ఎప్పుడు మనం చెప్పేటువంటిది. రైట్? సో, దానికోసం ఏం చేయాలి పిల్లలు? మనం చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ బెస్ట్‌ని తీసుకునేటువంటి రైట్ మైండ్ సెట్‌ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ స్కూల్ నిందించడం కాదు కదా! ఇది ఎవరు ఆలోచిస్తారు? ఓకే. సో, ఇది వెంటనే నేను మీకు సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో. స్కూల్‌ని అనట్లేదు, ఆ క్లాస్‌లో ఉన్న టీచర్‌ని అనట్లేదు. ఎందుకంటే అదే క్లాస్ టీచర్ అంతమంది పిల్లలకి చెప్పినప్పుడు, అంతమంది పిల్లలకి అర్థమైనప్పుడు, ఈ పిల్లవాడికి ఎందుకు అర్థం కావట్లేదు? అది కూడా ప్రాబ్లమ్. అంటే అది కూడా చెప్పలేం. అంటే టీచర్ ఎట్లాగనుకుండాలి అంటే, టీచర్ యొక్క పాత్ర ఏమిటంటే, నీ ఎక్స్‌పీరియన్స్ పెరగటం, సంవత్సరాలు పెరగటం కాదు. నా క్లాస్‌లో ఇప్పుడు 40 మంది పిల్లలున్నారు. నా ఇన్‌స్ట్రక్షను అందులో ఎంత ఎక్కువ మందిని కదిలించగలుగుతుంటే, అంత ఎక్స్‌పీరియన్స్ నాకొచ్చినట్టు. దట్ షుడ్ బి ఎ పాయింట్ అనమాట అండి. ఓకే. ఇప్పుడు నేను మొదట్లో ఒక 15 మంది మోర్ అటెంటివ్‌గా నా డెలివరీని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనుకుందాం. ఈ 15 మందిని 20 మందికి పెంచగలిగినా, 20ని 25 మందికి పెంచగలిగినా, 40కి 40 మందిని తీసుకురాగలిగాను అనేటువంటిదే దట్స్ ద ఎక్స్‌పీరియన్స్. అంతే తప్ప నా వెనకాల ఉన్నటువంటి సంవత్సరాలు కాదు. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అప్పుడు వేరేగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఇందాక చెప్పారు 15 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి స్కూల్ జాయిన్. సుమారుగా వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఒక 30 నుంచి 45 డిఫరెంట్ యాక్టివిటీస్ లిస్ట్ మీకు ఇస్తారు. మా స్కూల్లో ఇది జరుగుతుందండి, అది జరుగుతుందండి, ఇదని. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, వీటిలో ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక్కొక్కరినైనా ఒక మంచి అంటే ఇంకా నాకు లైఫ్ లాంగ్ ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విధంగా ఒక్కొక్క దాంట్లో ఆ క్లాసులో ఒక్కొక్కరినైనా తయారు చేసేటువంటి అవకాశం ఉందా? జరుగుతుందా అలాగా? మరి ఇదంతా బాగోసే కదా. అంటే మేము ఇస్తున్నామని మనకి జస్ట్ చూపిస్తారు. తీర్చిదిద్దారా అంటే మరి మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు అదేనండి, టీచర్ ట్రైనింగ్లో మనం చెప్పే మొట్టమొదటి పాయింట్, మీరేం చెప్పారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవటానికి నేను ఏ విధంగా మారుస్తాను అనేటువంటిది దాట్స్ ద మై ఎక్స్పర్టీజ్ అనమాట అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇప్పుడు టీచర్స్లో కూడా అది ఉండాలి. పిల్లలు అయ్యారు, పేరెంట్స్ అయ్యారు, టీచర్స్లో అది తీసుకొస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టే. టీచర్కి ఆ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్ నిందించటం కాదు. డాక్టర్ని డయాగ్నోస్ చేయటానికి వెళ్తున్నటువంటి డాక్టర్ని మనం నిందిస్తే ఎట్లా ఉంటుందండి? అతని మీద దెబ్బలాడితే ఎట్లా ఉంటుంది? రైట్? సో ఆ ఎఫర్ట్ పెట్టాలి అన్నట్లయితే టీచర్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్కి సంబంధించి నేను మొట్టమొదటి చెప్పిన పాయింట్ అది, టీచర్ వెన్నెముక. సో టీచర్కి ముందు ఆ గౌరవాన్ని పెంచాలి. టీచర్ ఆ గౌరవాన్ని అతను పెంచుకునేటువంటి విధంగా ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీచర్ ఆటోమేటిక్గా టీచర్కి వాల్యూ పెరిగితే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క వాల్యూ మల్టిపుల్ అయిపోతుంది. ఈ స్కూల్లో ఈ టీచర్స్ బాగుంటారు, ఆ టీచర్కి వాల్యూ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్కి ఏ విధమైన వాల్యూ ఉండదు. ఆ లోపడున్నటువంటి టీచర్స్కి ఆ సరైనటువంటి వాల్యూ అందలేనప్పుడు, లేదా వాళ్ళు డెలివరీ చేయలేనప్పుడు, డెలివరీ చేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూ వస్తుంది. అది అయినప్పుడు ఆ స్కూల్కి కూడా ఏ వాల్యూ ఉండదు. ఇందాక రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి టీచర్స్ అంటున్నారు కదా. టీచర్స్ని అడిగినప్పుడు కొంతమంది అంటారు, నేను చెప్పేది మీ అమ్మాయికి అబ్బాయికి వరకు అర్థం కావట్లేదండి, ఎంత చెప్పినా కూడా వినట్లేదు, కావాలని ఆ క్లాస్ నుంచి డైవర్ట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది అని అంటుంటారు. టీచర్ యొక్క లక్షణం అది? టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కదా. నా క్లాస్లో 40 మంది ఉన్నారు. ఒక పేరెంట్గా అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒక పేరెంట్గా ఒకళ్ళిద్దరిని వీళ్ళు కంట్రోల్ చేయలేరు, టీచర్స్ అన్నీ కంట్రోల్ చేయాలి, వాళ్ళ బాధ్యత అంటారు. అది కంప్లీట్గా రూల్డ్ అవుట్. ఫస్ట్ మీ ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వగలరో అది ముందు ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ పేషెన్స్ మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్గా టీచర్ని అడగండి. రైట్? ఇప్పుడు ఇక టీచర్ విషయానికి వద్దాం. ఇప్పుడు వినట్లేదు అనుకునేటప్పుడు అదే కదా, అప్పుడే కదా నా రోల్ వస్తుంది. పేరెంట్స్ చాలా మంది కంప్లైంట్ చేస్తారు కదా, అస్సలు వినడండి మా అబ్బాయి ఇంట్లో. మీకు ఒక్కొక్కటి చెప్పిన పీటీఎంకి వెళ్తారు. పీటీఎంకి వెళ్ళినప్పుడు ఏం వింటారు? ఏదైనా ఒక పీటీఎం నుంచి ఇంకొక పీటీఎంకి మీరు రైట్ ఇన్సైట్స్, ఎస్ ఇది చేంజెస్ అంటే అనేటువంటి విధంగా మీరు ఉత్సాహంగా వెళ్ళేటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఒకసారి కామెంట్ చేయమని చెప్తాం. పీటీఎంకి వచ్చేటప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేటప్పుడు మరి ఏంటది ఉపయోగం ఏముంది? ఇప్పుడు వెళ్తారు, తీసుకొచ్చిన తర్వాత ఆ పీటీఎం అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ఒక 2 రోజులు
నువ్వు ఎప్పటికెళ్తాను నిందించి ఆ 2 days ఉంటాం, థర్డ్ డే ఇంకుంటుంది మళ్ళీ యాస్టీస్. సో అందుకే ఇక్కడే చాలా ప్రధానమైనటువంటి మాట నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ చేశాం కదా, ఎండ్ పాయింట్కి వద్దాం. టీచర్ అన్నాం, టీచర్ దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను. ఓకే, రైట్, ఆచార్య దేవోభవ, ఓకే, గురు బ్రహ్మ గురు విష్ణు, మనం అంటే అంత స్థానాన్ని ఇచ్చాం మనం, రైట్. సో మరి ఈ టీచర్కి సంబంధించి మనం అతన్ని స్ట్రెంథెన్ చేయడానికి మనం ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏమిటి? ఇది కీలకమైనటువంటి పాయింట్. గవర్నమెంట్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, నిజంగా ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే, నిజంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మార్పును తీసుకురావాలి అని అనుకున్నట్లయితే ఆ ఫలాలు సాధారణమైనటువంటి కింది స్థాయి కుటుంబానికి కూడా అందించాలన్నప్పుడు అప్పుడు మాత్రం సమాజం బాగుపడుతుంది. లేకపోతే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏది ఇచ్చినా బాగుపడదు. నాకు ఎప్పుడు ఆనందమో తెలుసా అండి, ఎస్సీ కేటగిరీ నుంచి ఎస్టీ కేటగిరీ నుంచి ఫస్ట్ టైం చదువుకుని వాళ్ళు కొంతమంది మెరిట్లో వస్తారు, కొంతమంది రిజర్వేషన్లో వస్తారు, మంచి మంచి ర్యాంక్స్తో. కొంతమంది డాక్టర్స్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ నాకు ఈ కేటగిరీ అండి, పలానా ప్లేస్ నుంచి చేస్తున్నాను, ఇదే అండి నాకు జరిగింది, ఇది ఇన్ని మార్కులు వచ్చినాయి, వస్తుందా సార్ అన్నప్పుడు నాకు వాళ్ళ మార్కులు విన్న వెంటనే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆనందం ఇది కదా. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ అయ్యాడు, లేకపోతే ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు, మంచి స్కిల్స్తో బయటకు వచ్చాడు అనుకునేటప్పుడు దట్స్ ఎనఫ్ అండి. మొత్తం ఎంటైర్ తరాలు మారిపోతాయి. సో దట్స్ ద పవర్. సో ఆ ఫలాలు మనం అందించాలని అనుకునేటప్పుడు ఇది లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్లో మొట్టమొదటిది ఏమిటంటే, గవర్నమెంట్లు మొట్టమొదటి విషయం, ప్రధాన పక్షమైన ప్రతిపక్షమైన ఇది కంటిన్యూటీ ఉండాలండి. ఈయన పథకాలు వేరు, ఆయన అట్లీస్ట్ నా అభ్యర్థన ఏమిటంటే, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇద్దరూ కలిపి డెవలప్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంతో ముందుకెళ్ళాలి అనేటువంటిది, అలాంటిది జరగాలనేటువంటిది నా ఆకాంక్ష అండి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి, నేను ఇందాక చెప్పాను కదండి, ఒక చోట 65% వరకు, ఇంకొక చోట 55% వరకు, 2 స్టేట్స్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ క్యాటర్ చేస్తున్నాయి. మనం ఓవరాల్గా స్ట్రెంథెన్ చేయాలన్నట్లయితే ఈ వ్యవస్థలో ఇది గవర్నమెంటు ప్రైవేటు టోటల్గా టీచర్స్కి సంబంధించినటువంటి ఆ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి 21st సెంచరీకి సంబంధించి మారినటువంటి పేరెంట్స్ యొక్క ప్రాధాన్యతలు, పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్స్, పేరెంట్స్ యొక్క ఆకాంక్షలు, పిల్లల యొక్క మార్పు, అది ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, రకరకాల ఎక్స్పోజర్ కానివ్వండి, రైట్. అదే సందర్భంలో బయట అవుట్ సైడ్ మారుతున్నటువంటి ప్రపంచం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని టీచర్స్ని రెడీ చేయాల్సినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేయగలిగితే ఆ మార్పు వస్తుంది. మరి దీనికి మూలం ఎవరో చెప్పమంటారా? దీనికి అంటే దీన్ని నిజంగా భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ఆ మార్పుని తీసుకురావటానికి మొట్టమొదటి ప్రధాన భూమికి పోషించేటువంటి దాంట్లో మొట్టమొదటి గవర్నమెంట్స్ అయితే, రెండోది అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? టీచర్ సంఘాలండి. గవర్నమెంట్ టీచర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భుజాల మీద ఆ బాధ్యతను తీసుకోగలిగినట్లయితే. అంత యూనిటీ ఉందా అసలు టీచర్స్లో? అంత యూనిటీ ఉందా? సో ఉంటుందండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సరి అయినటువంటి వేలో మనం తీసుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు ఈ కోరుకున్నటువంటి మార్పు, మీరు అనుకున్నటువంటి మార్పుకి మించి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది రాకుండా ఏమిటంటే, ఇవన్నీ కూడా పై రంగులు వేయటం అనేటువంటిది మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం వెళ్ళదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక 2 స్కూల్స్ ఉన్న ఒక స్కూల్లో 2000 మంది నో సీట్స్ బోర్డు పెట్టారు అని అనుకుందాము, రైట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు కదా. సో మనం వీళ్ళందరికీ కూడా ఎలా క్యాటర్ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. విద్యను అందించే విద్యాలయాలు ఇంకా పెరగాలి, యూనిటీ ఉంది. ఇంకొక విషయం మరలా అంటే మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి అనుకుంటున్నాం కదా. అంటే నేను అనేది ఏమిటంటే, ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. ఇది చేసుకుంటూనే ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. అది ఒకటి. ఇంకొకటి చెప్పమంటారా, ఇది వరకు విద్య అందరికీ అందాలనేటువంటిది మన లక్ష్యం. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు విద్య అందుతూ వెళ్తుంది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది మన బాధ్యత. ఇది డిఫరెన్స్. ఇప్పుడు అసలు స్కూల్ వెళ్ళాలంటే ఎక్కడో స్కూల్ వెళ్ళేటువంటి పరిస్థితి, అసలు స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది కాదు.
ఉన్న ప్రతి చోట క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సుబ్బు సార్, ఫైనల్గా అసలు మీరు పేరెంట్స్, టీచర్ అండ్ పిల్లలు అండ్ ఆ మేనేజ్మెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 4-5 మంచి పాయింట్స్ చెప్తారా? చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే అండి, మన వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అని నేరో అయిపోయింది. మ్మ్. దేనికి నేరో అయిపోయిందంటే మార్క్స్, ర్యాంక్స్కి నేరో అయిపోయింది. మ్మ్. దాని యొక్క విశేషమైనటువంటి పరిధి ఏదైతే ఉందో దానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలండి. సో దానికి ఏమిటంటే మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ ఇంపార్టెంట్. మ్మ్. పిల్లల్లో రెండవది ఏమిటంటే ఆ క్యూరియాసిటీ పెంచడం. మ్మ్. మూడవది రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకురావటం. మ్మ్. ఇక్కడ ఏమైందంటే పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీ అనేటువంటి దాన్ని అమాంతం ఇటు స్కూల్స్, ఇటు పేరెంట్స్ మింగేశారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో వాళ్ళకి అంటే ఏదో చేసేయాలనేటువంటి తలంపుతో, మంచి ఉద్దేశమే కావచ్చు, బట్ అల్టిమేట్గా అది చాలా మనం అనుకున్నటువంటి లక్ష్యాలకు దూరం చేసేటువంటిది. సో ఇవి జాగ్రత్తగా మనం తీసుకురాగలిగినట్లయితే ఆ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్తో క్యూరియాసిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, సో దట్ ఇవన్నీ. ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్, ఆ పెద్ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం తీసుకొచ్చినప్పుడు, ఆ తీసుకురావటానికి స్టేక్ హోల్డర్స్ అంతా ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనకు అందుతాయండి. లేదు అంటే అంతే, నడుస్తుంది అంతే, ఎక్కడ వేసిన సిస్టమ్ గొంగళి నడుస్తుంది అక్కడే అంతే. ఉంటుంది. సిస్టమ్ నడుస్తుంది అంతే. నడుస్తుందా అంటే క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ అనేది ఉండదు అక్కడ. ఉండదు. సూపర్. అసలు ఈ ప్రోగ్రాంలో చాలా తెలియని విషయాలు పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి అండ్ ఎడ్యుకేషన్ నడిపే సంస్థలకి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు, ఎగ్జాంపుల్స్తో సహా. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. మళ్ళీ కలుద్దాం ఒక మంచి అంశంతో. సో చూశారు కదా, క్వాలిటీ ఆఫ్ అ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఉంటే మనం చాలా తొందరగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలు మీరైనా సరే మీకు ఏమైనా ఇది చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సుబ్బు సార్ ఇస్తారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.